శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని కోరుతూ చిరు వ్యాపారుల పిల్లలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. పిల్లలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. టీటీడీ ఈవో అంకుల్ మాకు న్యాయం చేయండి, మా అమ్మా నాన్నలను ఆదుకోండి అని కోరారు. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్య పరిష్కారానికి టీటీడీ యాజమాన్యం సహకరించాలి అన్నారు. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు గోపికల వేషంలో చిన్నారులు మద్దతు తెలిపి న్యాయం చేయాలని అధికారుల్ని కోరారు. గత 6 రోజుల నుంచి అనేక సందర్భాలుగా ఆందోళన కొనసాగిస్తాను. వినూతమైనటువంటి రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి ఈ సమస్యను ఇంకా నాంచిన ధోరణి లేకుండా తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ అనేక సందర్భాలుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం. కొన్ని రోజుల పాటు కొనసాగించారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మేము మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ రోజుకి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు సరైనటువంటి న్యాయం జరగలేదు. మొన్న కలిసినటువంటి డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మా శ్రీవారి మెట్టు కార్మికులు అనేకమైనటువంటి సమస్యలకు గురవుతా ఉన్నారు. ఆ సమస్యలను పరిష్కారం చేయండి అని చెప్పినని డిప్యూటీ సీఎం గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆయన